ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఈ సమస్యతో పోరాడుతూ ఉన్నారు. జీవితాంతం ఈ సమస్యని తగ్గించుకోవటానికి, అదుపులో ఉంచుకోవటానికి మందులు వాడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ హైపోథైరాయిడిజానికి ఆయుర్వేద చికిత్స ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి నివారణ పద్ధతులు, అలాగే మీ వంతు మీరుగా వాడుకోగలిగే ఔషధాలు, అలాగే ఇతర సూచనలు, వీటన్నిటినీ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య ఈ హైపోథైరాయిడిజం. చాలా మంది ఈ సమస్యతో దాదాపు యుద్ధం చేస్తున్నారు. దీంతో అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఈ వ్యాధితో. అయితే సరైనటువంటి అవగాహనతో ఈ హైపోథైరాయిడిజం సమస్యని నియంత్రించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. సరైన ఆహార, సరైనటువంటి విహార, అలాగే సరైన ఆయుర్వేద ఔషధాలతో ఈ సమస్యని పూర్తిగా అదుపు చేసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ని తయారు చేయనప్పుడు అప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి వస్తుంది. మనకి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి దాని విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి. అలా కాకుండా ఈ థైరాయిడ్ గ్రంథి పూర్తి స్థాయిలో ఈ థైరాయిడ్ హార్మోన్ తయారు చేయనప్పుడు అప్పుడు హైపోథైరాయిడిజం అనే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి ఆయుర్వేద చికిత్స అనేది అపతర్పణం ప్రధానంగా ఉంటుంది. అపతర్పణం అంటే ఏంటంటే శరీరాన్ని తేలిగ్గా చేయటం కోసం చేసే చికిత్స. ఈ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకోబోయే ముందు అసలు మీలాగా ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు, బాధితుల సంఖ్య ఎంత, ఇది తెలుసుకోవటం ముఖ్యం. మన భారతీయుల్లో క్రమంగా ఈ హైపోథైరాయిడిజం వ్యాధితో బాధపడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 5 నుంచి 10% మంది భారతీయులకి ఈ సమస్య ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ప్రతి 100 మందికి కనీసం 5 లేదా 10 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా హైపోథైరాయిడిజం అనేది పెద్దవాళ్లలో ఎక్కువగా కనిపించేటటువంటి వ్యాధి. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసుల్లో పిల్లల్లో, ఇంకా చెప్పాలంటే పసికందుల్లో కూడా ఈ హైపోథైరాయిడిజం కనిపించే అవకాశం ఉంటుంది. వైద్యశాస్త్ర పరిభాషలో ఇలాగా చిన్నపిల్లల్లో కనిపించేటటువంటి ఈ హైపోథైరాయిడిజం స్థితిని క్రెటినిజం అంటారు. ఈ స్థితి వచ్చినటువంటి పిల్లలకి వెంటనే చికిత్స అనేది అవసరం అవుతుంది. చికిత్స ఇవ్వలేదనుకోండి, అప్పుడు పిల్లల్లో బుద్ధిమాంద్యం, ఇలాంటి అవలక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పిల్లల జీవితాలు మొత్తం చిన్నాభిన్నం అవుతాయి. అయితే అసలు ఈ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకోబోయే ముందు థైరాయిడ్ గ్రంథి అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, ఇది తెలుసుకోవడం ముఖ్యం. మనందరిలో కూడా ఈ థైరాయిడ్ గ్రంథి, ఈ మెడ ఉంటుంది చూసారా, దీని ముందు భాగంలో సీతాకోక చిలక ఆకారంలో అమరు ఉంటుంది. ఈ గ్రంథి 2 రకాల హార్మోన్లను తయారు చేస్తుంది. మొదటిది ఏమిటి అంటే థైరాక్సిన్ హార్మోన్, దీన్ని T4 అంటారు. ఇక రెండవది ట్రైఐడో థైరోనిన్ అనే హార్మోన్, దీన్ని T3 అంటారు. ఈ 2 హార్మోన్లు మన జీవక్రియని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ ఉంటాయి. అంటే మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే ఇవి మన శరీరం పనిచేసే వేగాన్ని అదుపు చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనం ఖర్చు చేసేటటువంటి శక్తి నిల్వలు, మన శరీరం లోపల ఉండేటటువంటి ఉష్ణత్వం, మన బరువు, మన గుండె పనితీరు, జీర్ణ వ్యవస్థ పనితీరు, అలాగే నరాల వ్యవస్థ పనితీరు, ఇలాంటివన్నీ కూడా ఈ జీవక్రియలో భాగమే. అయితే ఈ హైపోథైరాయిడిజం
వచ్చేటటువంటి తీరు ఎలా ఉంటుంది, అంటే దీని విధి విధానం ఏమిటి, దీని సంప్రాప్తి ఏమిటి, ఇది తెలుసుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యం. హైపోథైరాయిడిజం అనే వ్యాధిలో సాధారణ జీవక్రియ అనేది నెమ్మదిస్తుంది. అంటే శరీరం నడిచే వేగం కానీ శరీర యంత్రాంగాలు కానీ మందకొడిగా తయారవుతాయి. అదే హైపోథైరాయిడిజం అంటే. సరే, హైపోథైరాయిడిజం అంటున్నాం కదా, ఎలా తెలుస్తుంది ఈ సమస్య ఉన్నట్టు? అంటే కొన్ని లక్షణాల ద్వారా మీరు ఈ సమస్యను అనుమానించవచ్చు. హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాలు ఉన్నట్లుండి మొదలవ్వవు. క్రమంగా నెమ్మదిగా కొన్ని వారాల కాలంలో, కొన్ని నెలల వ్యవధిలో ఇవి మేనిఫెస్ట్ అవుతాయి. అందుకే మీకు ఒకవేళ ఈ హైపోథైరాయిడిజం వ్యాధి స్థితి ఉన్నప్పటికీ కూడా చాలా కాలం పాటు, అంటే చాలా దీర్ఘకాలం పాటు దాని లక్షణాలు మీకు తెలియవు. ఇక ఒకవేళ మీరు పెద్ద వయసులో ఉండేటటువంటి వాళ్ళు అనుకోండి, అంటే మీ వయసు 50 దాటింది అనుకోండి, అప్పుడు ఈ హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాన్ని మీరు గుర్తించడం మరీ కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ లక్షణాన్ని మీరు వయసు రీత్యా వచ్చేటటువంటి లక్షణాల కింద భ్రమపడతారు. అంటే బరువు పెరగటం కానీ, త్వరగా నీరసించిపోవటం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాన్ని వృద్ధాప్యానికి సంబంధించినటువంటి లక్షణాలు అనుకుంటారు, వాటికి ఆపాదించుకుంటారు. అంతేగాని ఈ హైపోథైరాయిడిజం గురించి ఆలోచన రాదు. హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాలు వీటి సమస్య తీవ్రతను బట్టి, కాల వ్యవధిని బట్టి, అలాగే థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా కనిపించేటువంటి హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. మెడ ముందు భాగంలో అమరు ఉండేటువంటి ఈ థైరాయిడ్ గ్రంథిలో పెరుగుదల ఉంటుంది. అలాగే వాపు కూడా కనిపించవచ్చు. ఒకవేళ వాపు కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని గాయిటర్ అంటారు. అయితే ఈ లక్షణం అన్ని సందర్భాల్లో కనిపించాలని రూల్ లేదు. ఇక మెడ భాగంలో ఉబ్బెత్తుగా వాచినట్టు కనిపిస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి. ఒకవేళ గాయిటర్ బాగా పెరిగిందనుకోండి, అప్పుడు మింగటం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. అలాగే మీరు తేలిగ్గా సునాయాసంగా శ్వాసను పీల్చుకోలేరు. ఇది మరొక హైపోథైరాయిడిజం లక్షణం. అయితే ఇవన్నీ హైపోథైరాయిడిజం ప్రారంభంలో కనిపించే లక్షణాలు. వ్యాధి ముందుకు నడిచే కొద్దీ మరిన్ని లక్షణాలు కనిపించడం మొదలెడతాయి. ఈ మధ్యమ స్థాయి లక్షణాలు కూడా మీరు తెలుసుకోవడం అవసరం. ఒకటి, నిస్త్రాణగా ఉంటుంది. అలాగే చిన్న పనికే అలుపు వచ్చేస్తూ ఉంటుంది. జుట్టు పలచబడిపోతూ ఉంటుంది. ఇక జుట్టుని మీరు పట్టుకొని చూస్తే పెళుసుగా కనిపిస్తుంది, పిలిసెప్పుతుంది జుట్టు. అలాగే జుట్టు ఊడిపోతుంది. ఇది ముఖ్యమైన లక్షణం. చర్మం పొడిగా తయారవుతుంది, రఫ్గా ఉంటుంది. మీరు మీ స్కిన్ని పట్టుకొని చూసుకుంటే చర్మం మీద నుంచి పులుసులు రాలుతూ ఉంటాయి. ఇలా గీరుకున్నారనుకోండి, ఒక రకమైన పులుసు రాలుతూ ఉంటుంది. ఇక చలి వాతావరణాన్ని కానీ, లేకపోతే బాగా తక్కువ ఉష్ణోగ్రతలను కానీ, ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ని తట్టుకోలేరు. అంటే చలిగా ఉన్నప్పుడు మీరు భరించలేరు. ఇక మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మీరు బరువు పెరుగుతారు. ఆకలి బాగా తక్కువగా ఉంటుంది, ఉన్నప్పటికీ దానికి భిన్నంగా బరువు పెరుగుతారు. అది హైపోథైరాయిడిజం లక్షణం. మామూలుగా ఆకలి ఎక్కువ ఉండి తిని బరువు పెరగటం వేరు, కానీ మీకు ఇక్కడ ఆకలి ఉండదు, కానీ బరువు పెరుగుతారు. ఇక మలబద్ధకం ఉంటుంది. ఇది మరొక ముఖ్యమైన లక్షణం. ఒళ్ళంతా కూడా తీపులుగా, సలుపులుగా, నొప్పులుగా ఉంటుంది. ఇక అతి ముఖ్య లక్షణం ఏంటంటే డిప్రెషన్, కుంగుబాటు ఉంటుంది. అలాగే ప్రతిదానికి కూడా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అందరి మీద చిరాకు పడుతూ ఉంటారు మీరు. జ్ఞాపక శక్తి ఏమో తగ్గిపోతుంది. అన్నిటికీ మించి స్వభావంలో మార్పు వచ్చేస్తుంది మీకు. ఒకవేళ మీరు మహిళలు అనుకోండి, నెలసరి అపక్రమంగా తయారవుతుంది. అంటే ఒక రెగ్యులారిటీ ఉండదు. ఈ మెన్స్ట్రుయేషన్లో, నెలసరిలో ఎక్కువ మొత్తాలలో రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇక ఈ అరిచేతులు కానీ, అరికాళ్ళు కానీ, వీటిని మీరు గమనిస్తే ఇవి గులాబీ రంగులో కనిపిస్తాయి. హైపర్ కెరటనీమియా అంటారు దీన్ని. ఇక ముఖం ఏమో ఉబ్బరిస్తుంది. కాళ్ళు చేతులు ఉంటాయి కదా, వీటిలో కూడా వాపు తయారవుతూ ఉంటుంది. హస్తాల్లో, పాదాలలో, వీటిలలో తిమ్మిరి కనిపిస్తూ ఉంటుంది. ఇది మరొక ముఖ్యమైన లక్షణం. ఇక సంతాన రాహిత్యం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి లక్షణమే. చెమట తక్కువగా పడుతూ ఉంటుంది. ఇది మరొక లక్షణం హైపోథైరాయిడిజంలో. ఇక నిద్రలో శ్వాస ఆగిపోతూ ఉంటుంది, స్లీప్ ఎప్నియా అంటారు. ఇది మరొక లక్షణం.
ఇవన్నీ మధ్యమ స్థాయి హైపోథైరాయిడిజం లక్షణాలు. ఇక ఈ హైపోథైరాయిడిజం బాగా తీవ్ర స్థాయికి చేరుకుందనుకోండి, లేకపోతే ఎక్కువ కాలం నుంచి ఇలా కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు మరికొన్ని అదనపు లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటిని కూడా తెలుసుకోవడం అవసరం. ఇలాగ బాగా ముందుకు వచ్చేసినప్పుడు ఈ సమస్య చర్మం మొత్తం కూడా ఉబ్బిపోయి కనిపిస్తుంది. అలాగే కంటి చుట్టూ కణజాలం ఉబ్బిపోతుంది. ఇక గుండె స్పందన, దీని వేగం తగ్గిపోతుంది. శారీరక ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. ఇది ముఖ్యమైన లక్షణం, హైపోథర్మియా అంటారు. ఇక అతి ముఖ్య లక్షణం ఏంటంటే గొంతు బొంగురు పోతుంది. ఇక కొద్దిపాటి శ్రమ చేశారనుకోండి అయినా కానీ, లేకపోతే వెల్లికిలా పడుకున్నారనుకోండి, ఇలాగ చాలా కొద్ది శ్రమ చేసినా వెల్లికిలా పడుకున్నా శ్వాస ఆడినట్లుగా, లేచి కూర్చోవాలనిపించేటట్టుగా ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి బడలిక ఆవహిస్తుంది. జ్ఞాపక శక్తి కానీ, మెదడు పనితీరు కానీ ఇవన్నీ బాగా తగ్గిపోతాయి. ఇలాగా ఈ లక్షణాల ద్వారా మీరు ఈ హైపోథైరాయిడిజాన్ని ఊహించాలి. అయితే బాధితులు చాలా మందిని వేధించే ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య, నాకెందుకు వచ్చింది డాక్టర్ గారు, ఏదన్నా పొరపాటు చేశానా అని అడుగుతూ ఉంటారు. కారణాల దిశగా కూడా మీరు ఆలోచించాలి. వీటి మీద మీకు అవగాహన ఉండాలి. హైపోథైరాయిడిజం వ్యాధిలో అనేక రూపాలుంటాయి. ఒక ముఖ్యమైన భేదం ఏంటంటే హషిమోటోస్ థైరాయిడైటిస్. వికటించిన వ్యాధి నిరోధక శక్తి స్వయం ప్రేరితంగా మారి ప్రతిరక్షక కణాలను తయారు చేసి థైరాయిడ్ గ్రంథి తాలూకు కణజాలాల మీద దాడికి పంపించినప్పుడు ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఏమిటిది అంటే, మన శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ఇమ్యూనిటీ అంటారు. ఇది ఒక ఫెయిత్ఫుల్ డాగ్ లాంటిది, అంటే ఒక విశ్వాసం ఉండేటటువంటి శునకం లాంటిది. ఇది జాగ్రత్తగా మనని కాపాడుతుంది, మనని రక్షిస్తూ ఉంటుంది ఈ ఇమ్యూనిటీ. ఒకవేళ ఈ శునకానికి పిచ్చెక్కింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది మన మీదే దాడి చేస్తుంది. ఇలాగా మనని రక్షించకపోగా మన మీద దాడి చేస్తుంది కాబట్టి అప్పుడు అది మనకి హాని చేసే అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ అంటే ఇదే, అంటే మన వ్యాధి నిరోధక శక్తి మన మీదే దాడి చేయటం. అలాగా ఈ థైరాయిడ్ గ్రంథి మీద దాడి చేసి దాన్ని డిఫెండ్ చేస్తుంది ఈ ఆటో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు. ఇమ్యూనిటీ అనేది ఈ వ్యాధి స్థితిలో థైరాయిడ్ గ్రంథి అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దీర్ఘకాలపు వ్యాధికి లోనవుతుంది, దెబ్బతింటుంది, పని సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇక ఈ హైపోథైరాయిడిజం వ్యాధికి దారితీసే వాటిలలో హషిమోటోస్ థైరాయిడైటిస్ తర్వాత చాలా సాధారణమైనటువంటి కారణాలు ఏమిటి అంటే రేడియేషన్ చికిత్స తీసుకోవటం, అలాగే హైపర్ థైరాయిడిజంకి చికిత్స తీసుకోవటం. ఎందుకంటే హైపర్ అంటే ఎక్కువ కదా, దానికి తీసుకున్నప్పుడు హైపోథైరాయిడిజం వచ్చేస్తుంది. అలాగే క్యాన్సర్ చికిత్సలో కూడా ఈ హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. ఇవే కాదు, హైపోథైరాయిడిజం వ్యాధికి అనేక ఇతర కారణాలు కూడా దోహదపడతాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి సబ్ అక్యూట్ థైరాయిడైటిస్. ఏదన్నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ శ్వాస వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు అప్పుడు ఈ సబ్ అక్యూట్ థైరాయిడైటిస్ అనేది వస్తుంది. దీంట్లో థైరాయిడ్ గ్రంథి ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. ఇక మరొక కారణం మందుల ప్రభావం. హైపర్ థైరాయిడిజం లాంటి వ్యాధిని తగ్గించడానికి వాడే మందుల వల్ల హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. అలాగే కొన్ని రకాల మానసిక సమస్యల చికిత్స కోసం వాడే లిథియం వల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం రావచ్చు. ఇక కొన్ని రకాల గుండె జబ్బుల మందులు, అలాగే ఆల్ఫా ఇంటర్ఫెరాన్ లాంటి మందులు, ఇవి ఈ హైపోథైరాయిడిజాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక కారణం చికిత్సల దుష్ఫలితాలు. థైరాయిడ్ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా, సర్జరీ ద్వారా పాక్షికంగా తొలగించాల్సిన సందర్భాలలో ఈ హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే రేడియేషన్ చికిత్సతో కూడా ఈ హైపోథైరాయిడిజం రావచ్చు.
ఇక మరొక కారణం ఇడియోపతిక్ థైరాయిడ్ ఎట్రఫీ. కొన్ని సందర్భాలలో ఈ థైరాయిడ్ గ్రంథిలో ఉండేటువంటి కణజాలం క్షీణించిపోతుంది, ఎండిపోతుంది. తెలియని కారణాల ద్వారా ఈ సమస్య వస్తుంది. ఇక మరొక కారణం ఐరన్ లోపించడం. ఇది ముఖ్యమైన కారణం. థైరాయిడ్ గ్రంథికి తగినంత అయోడిన్ అందని సందర్భాలలో అప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ పూర్తి స్థాయిలో తయారు కాదు. దీంతో హైపోథైరాయిడిజం అనేది వచ్చేస్తుంది. ఇక మరొక కారణం ఇన్ఫెక్షన్స్ లేదా క్యాన్సర్లు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని రకాల చొచ్చుకు వెళ్లే స్వభావం ఉండేటటువంటి ఇన్ఫిల్ట్రేటివ్ వ్యాధులతో, కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల ఈ హైపోథైరాయిడిజం రావచ్చు. ఇక మరొక కారణం పిట్యూటరీ గ్రంథిలో పెరుగుదల చోటు చేసుకోవటం. కొంతమందికి ఈ పిట్యూటరీ గ్రంథిలో ప్రమాద రహితమైనటువంటి పెరుగుదలలు డెవలప్ అవుతాయి. దీంతో ఈ థైరాయిడ్ గ్రంథికి సంకేతాలు అందవు. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? ఈ హైపోథైరాయిడిజం అనేది వచ్చేస్తుంది. అలాగే మరొక కారణం ప్రసవానంతరం థైరాయిడ్ గ్రంథి వ్యాధిగ్రస్తం అవటం. కొంతమందిలో ప్రసవానంతరం ఇవి జన్మనిచ్చిన తర్వాత పాపాయికి పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇక మరొక కారణం ఏంటంటే దీర్ఘకాలం నుంచి ఈ థైరాయిడైటిస్ ఉండటం. హైపర్ థైరాయిడిజం వచ్చిన తర్వాత కొనసాగింపుగా కొంతమందిలో ఈ థైరాయిడ్ గ్రంథిలో వాపు తయారవుతుంది, ఇన్ఫ్లేమ్ అవుతుంది, పని సామర్థ్యాన్ని ఈ థైరాయిడ్ గ్రంథి కోల్పోతుంది. దీంతో హైపోథైరాయిడిజం అనేది వచ్చేస్తుంది. ఇక ఈ హైపోథైరాయిడిజంకి దారితీసేటువంటి ప్రోద్బలకర అంశాలు, రిస్కులు ఉంటాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఏదన్నా ఒక వ్యాధి స్పష్టతను సంతరించుకోవాలన్నా, తీవ్రతరం అవ్వాలన్నా దానికి కొన్ని అంశాలు దోహదపడాలి. ఇలాంటి వాటిని ఆయుర్వేద పరిభాషలో ప్రకోపకర అంశాలు అంటారు. ఇవి ఈ వ్యాధి కలగటానికి రిస్కుల కింద ఉంటాయి. సాధారణంగా ఈ హైపోథైరాయిడిజం అనేది నేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని వ్యాధి స్థితులు, కొన్ని పరిస్థితులు ఈ వ్యాధికి దోహదపడేవిగా ఉంటాయి, ప్రకోపకర అంశాల కింద ఉంటాయి. వీటి మీద అవగాహన ఉందనుకోండి, అప్పుడు ఈ హైపోథైరాయిడిజం వ్యాధిని మీరు నివారించుకోవచ్చు, ఈ వ్యాధి రాకుండా అరికట్టుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకోపకర అంశాలను వరుసగా తెలుసుకుందాం. 1, గర్భధారణ. గర్భవతులైనటువంటి మహిళల్లో ప్రసవం తర్వాత, ప్రసవానంతరం 5 నుంచి 10% మందిలో పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ అనే వ్యాధి స్థితి వస్తుంది. ఈ స్థితిలో ఏం జరుగుతుంది? ముందు హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది, దాని తర్వాత దాన్ని అనుసరిస్తూ హైపోథైరాయిడిజం అనేది వచ్చేస్తుంది. సాధారణంగా ఇది స్వయం అంతమైంది, అంటే దాని అంతటా తగ్గిపోతుంది. అయితే తర్వాత కాలంలో పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో చికిత్స అనేది చాలా అవసరం అవుతుంది. ఇక మరొక ప్రకోపకర అంశం ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అంటే వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితం అవ్వటం. చాలా సందర్భాల్లో ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఈ హైపర్ థైరాయిడిజంకి పరోక్ష కారణాల కింద ఉంటాయి. వీటిలో పెర్నీషియస్ ఎనీమియా అంటే ఒక రకమైన రక్తహీనత, అలాగే ఇన్సులిన్ ఆధారిత మధుమేహము, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాపులతో కూడినటువంటి కీళ్ల వ్యాధి, అలాగే లూపస్, అలాగే మైస్థీనియా గ్రేవిస్ అంటే ముక్కండాలు బలహీనపడే వ్యాధి, ఇవన్నీ ముఖ్యమైనవి. ఇక వయసు కూడా ఒక ముఖ్యమైన కారణమే.
వయసు ప్రభావం ఈ హైపోథైరాయిడిజం వ్యాధి మీద ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఈ హైపోథైరాయిడిజం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 65 ఏళ్ల వయసు తర్వాత ఈ హైపోథైరాయిడిజం వ్యాధి ఉనికి ఎక్కువ. ఇక తర్వాత ప్రకోపకర అంశం లింగభేదం. అంటే స్త్రీ పురుషుని ఇద్దరిని పోల్చి చూసానుకోండి, ఇలా చూసినప్పుడు మగవాళ్ళ కంటే ఈ హైపోథైరాయిడిజం వ్యాధి ఉండేటువంటి మహిళలు ఎక్కువ, అంటే దాదాపుగా 5 రెట్లు ఎక్కువగా ఉంటారు. మహిళల్లో ఎక్కువగా హార్మోన్ల తేడాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ హైపోథైరాయిడిజం కూడా ఒక వ్యాధే కాబట్టి, అంటే హార్మోన్ రిలేటెడ్ డిసీజ్ కాబట్టి ఇలాగా మహిళల్లో ఈ హైపోథైరాయిడిజం ఎక్కువ. ఇక జన్యుపరమైన అంశాల వల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం వస్తుంది. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా హైపోథైరాయిడిజం ఉంటే మీకు వచ్చేటువంటి అవకాశం బాగా ఎక్కువ. అలాగే జాతులు, తెగలు, వీటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సముద్ర మట్టానికి బాగా ఎగువన ఉండేటటువంటి జాతుల్లో కానీ, అలాగే తెల్లగా ఉండేటువంటి మేనిఛాయ ఉండేటువంటి వ్యక్తుల్లో కానీ హైపోథైరాయిడిజం వచ్చేటువంటి అవకాశాలు, అలాగే రిస్కులు బాగా ఎక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే. సరే, అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. హైపోథైరాయిడిజం అంటున్నాం కదా, ఎలాగ దీన్ని నిర్ధారించవచ్చు, వ్యాధి నిర్ధారణ పద్ధతులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈ వ్యాధి ఉనికిని నిర్ధారించుకోవడం కోసం మిమ్మల్ని వైద్యపరంగా పరీక్ష చేయాల్సి ఉంటుంది. ముందు ఫిజికల్ ఎగ్జామినేషన్, భౌతిక పరీక్ష. ఈ పరీక్షతో పాటు ప్రశ్న పరీక్ష కూడా అవసరం అవుతుంది. అంటే ప్రశ్నించడం ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టడం, కుటుంబ చరిత్ర, అలాగే లక్షణాలు, వీటన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటాం. ఇక ఈ థైరాయిడ్ గ్రంథి పెరిగిందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే హైపోథైరాయిడిజంతో తప్పనిసరిగా థైరాయిడ్ గ్రంథి పెరగాల్సిన అవసరం లేదు, కాబట్టి సమాంతరంగా ఇది కూడా చూస్తాం. అలాగే శరీరపు ప్రతిక్రియలు ఉంటాయి, రిఫ్లెక్సెస్. అలాగే ఒకవేళ పొడి చర్మం ఉందా, అలాగే కంఠ ధ్వనిలో ఏమైనా బొంగురుందా, అలాగే నాలిక అనేది ఒకవేళ పెద్దగా తయారైందా, ఈ చిహ్నాలు కూడా పరీక్షించి చూస్తాం. ఇక కొన్ని రక్త పరీక్షలు కూడా అవసరం అవుతాయి. రక్త పరీక్షల ద్వారా ఈ థైరాయిడ్ హార్మోన్ మొత్తాలని, అలాగే థైరాయిడ్ ప్రతిరక్షక కణాలని, అంటే యాంటీబాడీలని, వీటన్నిటిని తెలుసుకునే వీలు ఉంటుంది. రక్త లోపల ఉండేటువంటి సీరంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉందనుకోండి, అంటే TSH, దీని మొత్తాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ వ్యాధిని అనుమానించడం అనేది జరుగుతుంది. అంటే TSH ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం ఉన్నట్లు లెక్క. TSH ఎక్కువగా ఉందంటే అర్థం ఏమిటి అంటే థైరాయిడ్ గ్రంథి అనేది శరీరానికి అవసరమైనంత మేర ఈ థైరాయిడ్ హార్మోన్ని తయారు చేయటం లేదు అని అర్థం. హైపో అంటే తగ్గటం, అంటే హైపోథైరాయిడిజం ఉన్నట్టు అర్థం. ఒకవేళ రక్తంలో థైరాయిడ్ యాంటీబాడీలు ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం వ్యాధి స్థితిని సూచిస్తుంది. ఇక వేరే సందర్భాల్లో చేసేటువంటి రక్త పరీక్షలు కానీ, రక్తంలో ఎక్కువ మొత్తాల్లో కొలెస్ట్రాల్ ఉండటం కానీ, లేకపోతే రక్తహీనత కానీ ఉందనుకోండి, లేదా సోడియం నిల్వలు బాగా తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ హైపోథైరాయిడిజం సమాంతరంగా ఉందేమో చూడాల్సి ఉంటుంది. సరే, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్. కానీ స్వీయ పరీక్ష కూడా ఉంది, అంటే మీకు మీరు చేసుకునేది. దీని ద్వారా కూడా ఒక నిర్ధారణకి రావచ్చు, ఒక అంచనా వేయచ్చు హైపోథైరాయిడిజం ఉందా లేదా అనేది. హైపోథైరాయిడిజం ఉంది లేనిది తెలుసుకోవటానికి ఒక పద్ధతి ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం ఒక వారం పాటు థర్మామీటర్తో టెంపరేచర్ని చూసుకోండి. మహిళలు అనుకోండి, మీరు ఒకవేళ అప్పుడు బహిష్ట తర్వాత 2వ రోజు నుంచి దీన్ని స్టార్ట్ చేయండి. ఒకవేళ జాగ్రత్తగా వినాలి, టెంపరేచర్ సబ్నార్మల్గా అంటే 98.4 డిగ్రీల కంటే తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఈ హైపోథైరాయిడిజాన్ని అనుమానించాలి. అలాగే శరీరంలో ఎక్కడైనా వాపు కనిపిస్తుంది అనుకోండి, వేలుతో నొక్కి చూడండి. గుంట పడకుండా మళ్ళీ వెంటనే అది పూడుకుంటుంది అనుకోండి, అప్పుడు హైపోథైరాయిడిజంని అనుమానించాలి. అయితే అసలు ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది, ఇది తెలుసుకోవటం ముఖ్యం.
కొన్ని సందర్భాలలో ముందు జాగ్రత్తగా థైరాయిడ్ సమస్య ఉంది లేనిది రక్త పరీక్ష ద్వారా తేల్చుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళలకి ఇలాగ హైపోథైరాయిడిజం నిర్ధారణ కోసం రక్త పరీక్షలు అనేవి అవసరం అవుతాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ థైరాయిడ్ వ్యాధి ఉందనుకోండి, లేదా ఇన్సులిన్ మీద ఆధారపడే మధుమేహ వ్యాధి ఉందనుకోండి, లేదా కుంగుబాటు ఉందనుకోండి కుటుంబంలో ఎవరికైనా, లేదా రక్తంలో కొవ్వు నిల్వలు బాగా ముఖ్యంగా ఈ లిపిడ్ మొత్తాలు అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, లేదా థైరాయిడ్ గ్రంథిలో కణితి లాంటిది ఏదైనా పెరుగుతుందనుకోండి, లేదా ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు ఏమన్నా ఈ థైరాయిడ్ పరీక్ష ఉంటే అప్పుడు ఈ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి వాళ్ళల్లో కూడా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది అవసరం అవుతుంది. అలాగే గుండె జబ్బులు కానీ ముఖ్యంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే సమస్య ఉందనుకోండి, అప్పుడు ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ హైపోథైరాయిడిజంకి చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, వీటి తెలుసుకుందాం. ఆహారంలో క్యాబేజీని మానేయండి. ఎందుకు? ఇది ఐడిన్ అడ్డుకుంటుంది, శరీరానికి అందకుండా చేస్తుంది. కానీ ఐడిన్ అనేది అందితేనే ఈ థైరాయిడ్ గ్రంథులు ఈ థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ తయారు చేసుకుంటుంది. అలాగే వేరుశనగలు, మెంతి కూర, బచ్చలి కూర, సోయా చిక్కుడు, మొక్కజొన్నలు, చిలకడ దుంపలు వీటిని కూడా తగ్గించండి. ఈ లిస్టు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఆహారంలో క్యాబేజీని మానేయాలి, ఎందుకంటే ఐడిన్ అడ్డుకొని శరీరానికి అందకుండా చేస్తుంది. అలాగే వేరుశనగలు, మెంతి కూర, అలాగే బచ్చలి కూర, సోయా చిక్కుడు, మొక్కజొన్నలు, చిలకడ దుంపలు వీటిని కూడా తగ్గించండి. ఇక సల్ఫా డ్రగ్స్ ఉంటాయి, అలాగే ఎలర్జీ కోసం వాడే యాంటీ హిస్టమిన్స్ ఉంటాయి. వీటిని ఇష్టానుసారం వాడకండి, ఎందుకంటే వాటితో కూడా ఈ హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుంది. ఐడిన్ ఎక్కువగా ఉండేటువంటి సముద్ర చేపలు కానీ, ఉల్లిపాయలను కానీ, బంగాళదుంపలు కానీ బాగా తినండి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఐడిన్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు తినాలి. సముద్రపు చేపల్లో ఉంటాయి ఐడిన్ అనేది, అలాగే ఉల్లిపాయల్లో ఐడిన్ ఉంటుంది, అలాగే బంగాళదుంపల్లో కూడా ఐడిన్ ఉంటుంది. కాబట్టి వీటిని బాగా ఎక్కువ తీసుకోండి. ఇక ఐడైజ్డ్ ఉప్పు వాడండి. లేదనుకోండి సముద్రపు ఉప్పును కూడా మీరు వాడుకోవచ్చు, కాస్త న్యాచురల్గా వాడుకోవాలనుకుంటే. ఎందుకంటే సముద్రపు ఉప్పులో ఐడిన్ సహజ రూపంలో ఉంటుంది. ఇక క్రమం తప్పకుండా ఎప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఆహారంలో ఎక్కువ మొత్తాలలో ఈ పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోండి. రోజుకి 4 లేదా 5 లీటర్ల వరకు కూడా మీరు నీళ్లు తాగుతూ ఉండండి, ఎందుకంటే దీంతో మలబద్ధకం రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు శారీరక బరువు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు రోజుకి ఒక 40 నిమిషాల పాటు గాలిని పీల్చుకుంటూ ఏరోబిక్ తరహా ఎక్సర్సైజ్ చేయండి. అంటే ఏరోబిక్స్ అంటే ఏమిటి? నడవచ్చు, ఏదొచ్చు, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఒకవేళ మీకు రక్తపోటు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించేయండి. అలాగే ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఆహారంలో నూనెల్ని బాగా తగ్గించండి, పీచు పదార్థాలను బాగా ఎక్కువ తీసుకోండి, అన్నిటికీ మించి యాన్యువల్ ఫ్యాట్ తగ్గించండి. ఇక ఒకవేళ ఈ హైపోథైరాయిడిజం మీకు ఉందనుకోండి, ఏం చేయాలి? అమోఘమైన ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం. దీనికి మీకు కావాల్సింది ఉలవలు 100 గ్రాములు, నల్ల నువ్వులు 50 గ్రాములు, వెల్లుల్లి లేదా గార్లిక్ 25 గ్రాములు. అలాగే మరి నీళ్ళు తయారుగా ఉంచుకోండి, ఎందుకంటే కషాయం కోసం 1 లీటర్ నీళ్ళు. ముందు ఏం చేస్తారంటే ఉలవల్ని ఒక 100 గ్రాములు తీసుకోండి, నల్ల నువ్వులు 50 గ్రాములు, వెల్లుల్లి 25 గ్రాములు ఇలా తీసుకొని నిల్వ చేసుకోండి. దీని నుంచి ఒక చారెడు పొడి తీసుకొని 1 లీటర్ నీళ్ళకి వేయండి. 200 మిల్లీలీటర్ల కషాయం మిగిలే వరకు మరిగించండి. ఇప్పుడు ఈ కషాయంలో ద్రవాంశం మాత్రమే తీసుకోవాలి, అంటే అడుగున పేర్కొన్నటువంటి పదార్థాలు కాకుండా. దీన్ని రోజుకి ఒక ఉదయం సాయంత్రం కూడా డివైడ్ చేసి తీసుకుంటూ ఉండండి. ఇలా రోజు మార్చి రోజు మీరు తీసుకోవచ్చు, లేదా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు 40 రోజుల పాటు. ఇది థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తుంది, జీవితకాలపు మందుల వాడకాన్ని తగ్గిస్తుంది. అయితే మధ్య మధ్యలో థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు
చేయించుకుంటూ ఉండాలి. ఇక ఇలాంటిదే మరొక ఔషధం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఇవి శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. అంటే హైపోథైరాయిడిజంలో శక్తి అనేది కన్జర్వ్ అవుతూ ఉంటుంది, దాన్ని బంద్ చేయాలి. అంటే శారీరక ఉష్ణోగ్రతను పెంచాలి, దానికి సహాయపడుతుంది. అలాగే 1 కప్పు గోరువెచ్చని నీళ్లు, ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తీసుకోండి. 1 కప్పులో సగానికి వేడి నీళ్ళు తీసుకోండి. దీనికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలపండి, బాగా కలపాలి, తాగేయండి. ఇలాగ 40 రోజులు వాడి థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఇది హైపోథైరాయిడిజంలో బాగా పనిచేస్తుంది. దీంతో ఈ ప్రధాన ఔషధం తాలూకు డోసుని మీరు క్రమంగా తగ్గించుకోవచ్చు. చివరికి మీరు మామూలుగా వాడే ప్రధానమైన ఔషధాన్ని నిలిపేయచ్చు కూడా. ఇక ఇలాంటిది మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు కాంచనాల చెట్టు బెరడు, దేవకాంచనం అంటాం, 30 గ్రాములు. అలాగే నీళ్లు 4 కప్పులు, కషాయం తయారీ. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోండి. 1 స్టీల్ పాత్ర తీసుకొని 4 కప్పుల నీళ్లు పోయండి. 30 గ్రాముల కాంచనాల చెట్టు బెరడుని కచ్చాపచ్చాక దంచి ఈ నీళ్ళకి వేయండి. 1 కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి, పడపోయండి. సగం కప్పు ఉదయం, సగం కప్పు రాత్రి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఇలాగ 2 లేదా 3 నెలలు వాడితే థైరాయిడ్ గ్రంథి పనితీరు గాడిలో పడుతుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం తీసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ ఆవాల పిండి, అలాగే తగినన్ని నీళ్లు పేస్ట్లా కలపటానికి, అలాగే వెల్లుల్లి ముద్ద 20 గ్రాములు, అలాగే గాజుగుడ్డ ప్లాస్టర్ లాగా వేయటానికి. ఇప్పుడు అన్నిటినీ సిద్ధం చేసుకున్నారు కదా, ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాల పిండిని తీసుకోండి. కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్ లా తయారు చేయండి. దీన్ని థైరాయిడ్ గ్రంథి పెరుగుదల మీద ప్లాస్టర్ లాగా వేసుకోవాలి. మరుసటి రోజు ఏం చేస్తారు, వెల్లుల్లి ముద్దతో కూడా ఇదే మోడల్లో ప్లాస్టర్ వేసుకోండి. ఇలా రోజు మార్చి రోజు 40 రోజులు చేస్తే మెడలో ఈ థైరాయిడ్ గ్రంథి పెరుగుదల తగ్గుతుంది. ఇక ఈ సమస్య బాగా మొండిగా ఉన్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజం వ్యాధిని తగ్గించే ఈ ఎఫెక్టివ్గా ఉండేటటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు చాలా ఉన్నాయి. వీటిల్లో కాంచనార గుగ్గులు, శిలాజిత్తు, సిద్ధ మకరధ్వజం, స్వర్ణమాన్య వసంతరసం, కాంకాయన వట్టి, యోషాది వట్టి, పిప్పల్యాది యోగం, వరుణాదికి పాదం, ఇవన్నీ ముఖ్యమైనవి. వీటిని మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి వ్యక్తిగతంగా సూచించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎఫెక్టివ్గా ఉండేటువంటి ఈ మెడిసిన్స్ వాడితే జీవితకాలపు ఔషధాల వాడకాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇక డాక్టర్ని కలిసి వైద్య సలహా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. హైపోథైరాయిడిజం వ్యాధికి ఆయుర్వేదంలో ప్రభావవంతమైన ఔషధాలు చాలా ఉన్నాయి. వీటిని మీ వ్యక్తిగత ప్రకృతిని బట్టి, మీ నాడిని బట్టి పరీక్ష చేసిన తర్వాత మిమ్మల్ని అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా మీరు వైద్య సలహాతో ఈ హైపోథైరాయిడిజం వ్యాధి తాలూకు ఔషధాలు వాడుకుంటే ఇక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మీ జీవితం అనేది స్మూత్గా జరిగిపోతుంది. ఇది హైపోథైరాయిడిజం వ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.